ఫ్రెండ్స్, ఈ వీడియోతో మీకు బ్యాంక్ రిలేటెడ్ ఉన్న కంప్లీట్ డౌట్స్ అండ్ ఫ్యూచర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కూడా పూర్తిగా అర్థమవుతాయి. లైక్ మీ బ్యాంక్ లో ఇలా నెగిటివ్ బ్యాలెన్స్ చూపిస్తుంది అనుకోండి, కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను చెప్పే ప్రాసెస్ తో మీరు ఎంటైర్ నెగిటివ్ బ్యాలెన్స్ ని క్లియర్ చేసుకోవచ్చు. ఇదే కాదు, మనలో చాలా మంది తెలియక క్యాష్ లో కొన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం. దాని కారణంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ నోటీసులు వస్తాయి. అలా బ్యాంక్స్ రిలేటెడ్ గా మనం చేసే క్యాష్ ట్రాన్సాక్షన్స్ కున్న లిమిట్స్ అండ్ ఐటీ రిలేటెడ్ నోటీసులు మనకి ఎప్పుడు వస్తాయి, వీటిని తెలుసుకుందాం. అండ్ ఈవెన్ ఈ మధ్య ఆన్లైన్ స్కామ్లు ఎక్కువైపోయాయి. మీ ప్రమేయం లేకుండానే మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు కట్ అయిపోతున్నాయి. ఈవెన్ ఏటీఎం లో కూడా మీరేమో ట్రాన్సాక్షన్ చేస్తారు, డబ్బులు మీ చేతికి రాదు, బట్ ఏటీఎం లో ఏమో కట్ అయిపోయింది అంటారు, బట్ చూస్తే అకౌంట్ లో ఏమో డబ్బులు డెబిట్ అయిపోయి ఉంటుంది. ఇలాంటి వాటికి సొల్యూషన్ అండ్ మన మనీని ఎలా వెనక్కి తీసుకురావాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఒక లోన్ తీసుకున్నారు, లైక్ పర్సనల్ లోన్ తీసుకున్నారు, క్రెడిట్ కార్డ్ పై లోన్ తీసుకున్నారు, అది మీరు కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు దాన్ని సెటిల్మెంట్ ఎలా చేసుకోవాలి. బ్యాంక్ వాళ్ళతో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తో మీరు అది సెటిల్ ఎలా చేసుకొని వడ్డీని మీకున్న లోన్ అమౌంట్ ని ఎలా తగ్గించుకొని ఫైనలైజ్ చేసుకోవాలి. అండ్ మినిమం అకౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. అండ్ మెయింటైన్ చేయకపోతే డబ్బులు కట్ అయిపోతుంది అంటారా. దీని రిలేటెడ్ గా నేను మీకు ఫుల్ క్యాల్కులేషన్ తో దీని బ్యాక్ ఉంటున్న లాజిక్ ని అండ్ కొన్ని బ్యాంక్ వాళ్ళు చేసే ట్రిక్స్ ని మొత్తాన్ని కూడా ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్లీ మనలో చాలా మంది ఇండివిజువల్ అకౌంట్స్ తీసుకుందామని ప్రయత్నిస్తుంటాం, కానీ ఫ్యామిలీ అకౌంట్స్ తీసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటి. లైక్ మిమ్మల్ని ఒక 10,000 రూపీస్ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయమంటే మీరు అదే ఫ్యామిలీ మెంబర్ తీసుకుంటే ఒక 5-6 పీపుల్ ని యాడ్ చేస్తూ అందరూ కలిపి 10,000 మెయింటైన్ చేసినా అది మినిమం బ్యాలెన్స్ కింద కౌంట్ అయిపోతుంది. సరే, ఇంతకీ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి లేకపోతే మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ ఎంఏబి మెయింటైన్ చేయాలి అంటుంటారు. దీనికి ఎలా అర్థం చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు సేవింగ్స్ అకౌంట్ ఉంది అనుకుందాం, ఆర్ ఇంకేదైనా మీకు ఇతర అకౌంట్స్ ఉంటున్నా మీకు లింక్ కూడా ఉంటుంది కింద ఉంటున్న డాక్యుమెంట్ లో. అక్కడ ఉంటున్న ఈ లింక్ ని క్లిక్ చేసి మినిమం బ్యాలెన్స్ అకౌంట్ లింక్ ని క్లిక్ చేసి ఇక్కడికి వస్తూ ఒకవేళ మీకు సేవింగ్స్ అకౌంట్ ఉంటుంటే సేవింగ్స్ అకౌంట్ క్లిక్ చేసి మీరు యావరేజ్ గా ఎంత మెయింటైన్ చేయాలి మినిమం బ్యాలెన్స్ ని. ఇది ఒక ఎగ్జాంపుల్ పర్పస్ కోసం చెప్తున్నాను కాబట్టి లెట్స్ సే ఒక 5,000 మెయింటైన్ చేయాలనుకుందాం. ఏ మంత్ కోసం మెయింటైన్ చేయాలి, మే కోసం మెయింటైన్ చేయాలనుకుంటే దీని మీకు డేట్స్ అన్ని కనిపిస్తాయి కదా. మిమ్మల్ని మీ బ్యాంక్ వాళ్ళు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 5,000 మెయింటైన్ చేయమంటున్నారంటే దాని అర్థం ఈచ్ అండ్ ఎవ్రీ డే ఖచ్చితంగా మీ దగ్గర 5,000 రూపీస్ బ్యాంక్ అకౌంట్ లో ఉండాలని కాదు. ఆ మంత్ మొత్తానికి ఆ 31 డేస్ కి యావరేజ్ గా 5,000 మెయింటైన్ చేయమని చెప్తున్నట్లు. మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డే మీరు 5,000 బ్యాలెన్స్ ని అకౌంట్ లో ఉంచినా ఒకటే, ఆర్ ఒక డేనే ఆ మొత్తం 31 డేస్ కి సంబంధించిన అమౌంట్ లెట్స్ సే 31 మల్టిప్లైడ్ బై 5,000 ఎంత, 1,55,000 కదా. ఆ ఒక్క డే మొత్తం మనం మెయింటైన్ చేస్తే ఆ అమౌంట్ మొత్తం మెయింటైన్ చేస్తే మనం మిగిలిన రోజులంతా జీరో బ్యాలెన్స్ ని మెయింటైన్ చేసిన ఇక్కడ చూడండి యూ హ్యావ్ ఆల్రెడీ మెయింటైన్డ్ సఫిషియెంట్ బ్యాలెన్స్ ఫర్ దిస్ మంత్ అని వచ్చింది. అలా కాకుండా లెట్స్ సే మీరు ఒక 50,000 రూపీస్ మెయింటైన్ చేశారనుకుందాం ఫస్ట్ డే. ప్రతిరోజు మీరు ఎంతెంత మెయింటైన్ చేయాలి మినిమం బ్యాలెన్స్ అనేది కూడా చూపిస్తుంది. మీన్స్ మనం మెయింటైన్ చేయాల్సిన యావరేజ్ బ్యాలెన్స్ కంటే ఒక టైంలో మన దగ్గర బల్క్ అమౌంట్ మన అకౌంట్ లో ఉంటే రిమైనింగ్ డేస్ మనం మెయింటైన్ చేయాల్సిన యావరేజ్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది. ఇక్కడ 5,000 రూపీసే మెయింటైన్ చేయాలి, కానీ ఒక రోజే మనం 50,000 మెయింటైన్ చేసాం కాబట్టి అది 10 డేస్ కి సంబంధించిన మినిమం బ్యాలెన్స్ కదా. సో అదే మనం ఫస్ట్ డేనే చేసాం కాబట్టి ఇక రిమైనింగ్ డేస్ అంతట్లో మనం 5,000 కాదు 3,500 మెయింటైన్ చేయాలని చెప్తారు. సో కాబట్టి ఇది ఎప్పటికీ గుర్తుంచుకోండి, మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ ఎంఏబి ఖచ్చితంగా ప్రతిరోజు మీరు అది మెయింటైన్ చేయాలని కాదు. ఏదైనా ఒక టైంలో మీకు శాలరీ అమౌంట్ పడింది అనుకోండి, లెట్స్ సే మీకు 50,000 శాలరీ వస్తుంది, మీరు 5,000 యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలనుకోండి. జస్ట్ మీరు అది ఒక 3 డేస్ పాటు మెయింటైన్ చేయండి. ఆ 50,000 అలానే అకౌంట్ లో ఉంచితే ఒక 3 డేస్ మనకి ఇక్కడ 1,55,000 కదా. సో 4th డే అనదర్ ఇంకొక 5,000 ఉంచితే చాలు. మనం యూజువల్ గా 30 డేస్ ఉంటే 1,50,000 అయ్యేది. 3 డేస్ మనం 50,000 మెయింటైన్ చేసిన 1,50,000 అక్కడికి అయిపోయేది. కానీ 31st డే ఉంది కదా, దానికోసం అనదర్ ఇంకొక 5,000 రూపీస్ మనం మెయింటైన్ చేస్తే మన అకౌంట్ లో మిగిలిన అన్ని డేస్ జీరో మెయింటైన్ చేసినా చూడండి యూ హ్యావ్ మెయింటైన్డ్ సఫిషియంట్ బ్యాలెన్స్ ఫర్ దిస్ మంత్ అని చెప్పేస్తారు. సో మిగిలిన డేస్ అంతా మనం జీరో చేసినా పర్లేదు. కాబట్టి ఏదైనా ఒక బల్క్ అమౌంట్ పడింది అనుకోండి, అంత నీడేం లేదు, 1-2 డేస్ వెయిట్ చేయగలం అనుకుంటే అది 1-2 డేస్ మీ అకౌంట్ లో ఉంచి లెట్స్ సే 50,000 3 డేస్ ఉంచితే అది 1,50,000 అనేట్లా కౌంట్ చేసుకొని మీరు ఎంతైతే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలో లెట్స్ సే 5,000 or 10,000 అనుకుందాం. లెట్స్ సే ఇప్పుడు 10,000 అనుకుందాం. 10,000 మల్టిప్లైడ్ బై 31 అంటే ఎంత, 3,10,000. సో ఒక సింగిల్ డే లో మీరు 3,10,000 మెయింటైన్ చేసినా, ఆర్ 2 డేస్ లో కలిపి 3,10,000 మెయింటైన్ చేసిన, ఆర్ 1,00,000 అండ్ ఇంకొక రోజు 10,000 మెయింటైన్ చేసిన, మిగిలిన డేస్ అంతా జీరోలో కూడా మీ అకౌంట్ ని ఉంచొచ్చు. మీపై 1 రూపీ కూడా చార్జ్ చేయరు. కానీ కొన్ని బ్యాంక్స్ ఏంటంటే ఈ లాజిక్ అఫీషియల్ లాజిక్ అవుతున్నా కొన్నిసార్లు చార్జ్ చేస్తారు. కానీ వాళ్ళకి మీరు ఇలా నేను కరెక్ట్ గానే మెయింటైన్ చేశాను సో దట్ నా యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ అయింది, ఎందుకు చార్జ్ చేశారని కస్టమర్ కేర్ వాళ్ళని అడుగుతున్నా వాళ్ళు రీఫండ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో ఇది లాజిక్ అని గుర్తుంచుకోండి. అన్ని బ్యాంక్స్ మంత్లీ చూస్తాయి అంటే లేదు, కొన్ని బ్యాంక్స్ క్వార్టర్లీ కూడా చూస్తాయి, మీన్స్ 3 months కూడా చూస్తాయి. అక్కడ కూడా సేమ్ లాజిక్.
ఆ 3 months కలిపి లెట్స్ సే మీకు అక్కడ 5,000 మినిమం బ్యాలెన్స్ ఉందనుకోండి, ఆ 3 months కలిపి ఎన్ని డేస్ ఉన్నాయో చూడండి. ఆ డేస్ తో మీ మినిమం బ్యాలెన్స్ ఎంతైతే మెయింటైన్ చేయమంటున్నారో దాన్ని మల్టిప్లై చేయండి. ఎంతైతే డబ్బులు వస్తుందో ఆ డబ్బుల్ని మీరు అన్ని రోజుల్లో, ఆ 3 నెలల్లో ఏ టైంలో అయినా బ్యాంక్ అకౌంట్ లో ఉంచుంటే, అది బల్క్ రూపంలో కానీ ఆర్ ఈవెన్ ఉండాల్సిన మినిమం బ్యాలెన్స్ కంటే కొన్ని రోజులు ఎక్కువ ఉంటుంది కదా డబ్బులు మన దగ్గర, అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఓవరాల్ గా మనకి మనం ఎంతైతే మల్టిప్లై చేసి ఉంచుకున్నామో నెంబర్ ఆఫ్ డేస్ మల్టిప్లైడ్ బై లెట్స్ సే 90 days ఉంది అనుకుందాం. 90 days మల్టిప్లైడ్ బై 5,000 చేశాను, 4,50,000 వస్తుంది కదా. ఆ 4,50,000 నేను ఏ పాయింట్ లో అయినా మెయింటైన్ చేస్తుంటే, లెట్స్ ఒక టైంలో 50,000, ఇంకో టైంలో 1 lakh, ఇంకో టైంలో 2 lakh ఆర్ ఈవెన్ దానికంటే తక్కువ ఎక్కువ, మొత్తానికి యావరేజ్ గా నాకు 4,50,000 మెయింటైన్ అయింటే దాన్ని నేను ఎటువంటి చార్జెస్ ని కూడా పే చేయాల్సిన నీడ్ లేదు. మోస్ట్లీ మంత్లీ రిలేటెడ్ గానే యావరేజ్ బ్యాలెన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తుంటారు, బట్ కొన్ని బ్యాంక్స్ కొన్ని సందర్భాల్లోనే క్వార్టర్లీకి వెళ్తాయి. నేను ఒక సింగిల్ పర్సన్ ఇంత బ్యాలెన్స్ ని 5,000 మంత్ అంతా మెయింటైన్ చేయడం, ఆ శాలరీని కూడా 1-2 days అలా బ్యాంక్ అకౌంట్ లోనే ఉంచడం కష్టం కదా అంటే, ఇక్కడ ఇంకొక ట్రిక్ ఉంది. మీరు ఫ్యామిలీ అకౌంట్ ని తీసుకోండి. లెట్స్ సే మీరు ఇండివిజువల్ గా మెయింటైన్ చేయాలంటే 5,000 మెయింటైన్ చేయాలని చెప్పారనుకోండి, మీరు ఫ్యామిలీ అకౌంట్ తీసుకున్నారు, అందులో మీ ఫాదర్, మదర్, మీ బ్రదర్, సిస్టర్ ఆర్ డాటర్ ఆర్ ఇతర ఏ ఫ్యామిలీ మెంబర్స్ ని మీరు యాడ్ చేస్తున్నా, ఇప్పుడు మీరు మెయింటైన్ చేయాల్సిన 5,000 బ్యాలెన్స్ ఉందా, ఇప్పుడు ఆ ఎంటైర్ అకౌంట్స్ అన్ని ఫ్యామిలీ అకౌంట్స్ అవుతాయి. కాబట్టి వీళ్ళందరూ కలిపి 5,000 మెయింటైన్ చేసిన మినిమం బ్యాలెన్స్ కింద కౌంట్ అయిపోతుంది. సో ఒక పర్సన్ మెయింటైన్ చేయాల్సిన నీడ్ లేదు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి 5,000 మెయింటైన్ చేసినా ఆర్ మీరు మెయింటైన్ చేస్తుంటే మీ అండర్ లో ఈ అకౌంట్స్ అన్ని ఉన్నాయనుకోండి, వీళ్ళందరికీ కూడా సేమ్ అకౌంట్ నే ఇస్తూ వీళ్ళు ఈవెన్ జీరో బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తున్నా వీళ్ళకి ఎటువంటి ఇంపాక్ట్ కూడా ఉండదు. కాబట్టి ఇండివిజువల్ అకౌంట్ తీసుకునే దానికి బదులు ఫ్యామిలీ అకౌంట్స్ ని తీసుకుంటే పెద్ద పెద్ద యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయమంటారు కదా, 10,000, 25,000, 1 lakh ఇలా మెయింటైన్ చేయమంటారు. అది ఒక పర్సన్ మెయింటైన్ చేయడు. ఇండివిజువల్ గా ఉంటున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కొంత మెయింటైన్ చేస్తే యావరేజ్ గా బ్యాలెన్స్ మెయింటైన్ అవుతున్న ప్రీమియం అకౌంట్ మీకు కాదు అందరికీ వస్తుంది, అండ్ యావరేజ్ బ్యాలెన్స్ కూడా అందరికీ కౌంట్ అయిపోతుంది. బెనిఫిట్ గా ఉంది కదా. కాబట్టి మోస్ట్లీ ప్రీమియం అకౌంట్స్ తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఇండివిజువల్ గా ఉండదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, వాళ్ళ పిల్లలకి, బ్రదర్ కి, సిస్టర్ కూడా అంతంత బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేకుండానే ప్రీమియం అకౌంట్ వచ్చేస్తుంది. అండ్ ఈవెన్ ఆ పర్సన్ దగ్గర తక్కువ బ్యాలెన్స్ ఒకవేళ ఉంటున్నా, రిమైనింగ్ పీపుల్ దగ్గర ఎలాగో బ్యాంక్ అకౌంట్ లో ఎంతో కొంత డబ్బులు ఉంటుంది కాబట్టి అది కూడా మినిమం యావరేజ్ బ్యాలెన్స్ కిందకి కౌంట్ అయిపోతుంది. సో ఇలా అయినా చేయొచ్చు. ఆర్ మీరు సిటీలో ఉన్నారు, లైక్ Tier 1 సిటీ, Tier 2 సిటీస్ ఇలా ఉన్నారు, పెద్ద పెద్ద సిటీస్ లో ఉన్నారు, మీకు మినిమం యావరేజ్ బ్యాలెన్స్ ఎక్కువ అడుగుతారు. సిటీస్ లో ఉన్న బ్యాంక్స్ ఏంటంటే ఎక్కువ మెయింటైన్ చేయమంటాయి. సరే అక్కడ ఉన్న వాళ్ళు మంచిగానే సంపాదిస్తుంటారు కదా, మెయింటైన్ చేయడం తప్పే ఉంది, మేము ఈ అకౌంట్ ఇవ్వాలంటే 10,000 మెయింటైన్ చేయండి అని చెప్తారు. మీరు అకౌంట్ ఓపెన్ చేస్తున్న మేనేజర్ తోనే నేను అంత మెయింటైన్ చేయడానికి నాకు లేదు, నాకు అంత ఉండదు, నేను ఖర్చులు ఎక్కువ ఉంటాయి, నేను అకౌంట్ ఓపెన్ చేస్తాను, ప్రొవైడెడ్ నాకు అలా ఓపెన్ అవుతున్న అకౌంట్ ని నెక్స్ట్ మీరు మినిమం బ్యాలెన్స్ తగ్గించే అకౌంట్ గా మారిస్తే, వాళ్ళు ఎలా మారుస్తారు అనుకుంటున్నారు? మీ బ్యాంక్ అకౌంట్ అక్కడ ఓపెన్ చేస్తారు, వాళ్ళ టార్గెట్స్ వాళ్ళకి మీట్ అవుతాయి, బట్ ఆ అకౌంట్ ని వేరొక ఏరియాకి షిఫ్ట్ చేస్తారు. సెమీ అర్బన్ ఆర్ రూరల్ మీన్స్ సిటీస్ కాకుండా కొంత చిన్న చిన్న ఏరియాస్ లైక్ టౌన్స్ కి లేకపోతే విలేజెస్ కి అలా కానీ షిఫ్ట్ చేసుకున్నారనుకోండి, మినిమం బ్యాలెన్స్ డ్రాస్టిక్ గా తగ్గుతుంది. 10,000 మెయింటైన్ చేయాల్సిన దగ్గర సెమీ అర్బన్ కి మారిస్తే 5,000 అని, కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ఊర్లకి మారుస్తుంటే 2,500 రూపీస్ కూడా మినిమం యావరేజ్ బ్యాలెన్స్ ఆర్ మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మీకు ఉండాల్సిన దానికంటే తక్కువ అవుతుంది. సో అకౌంట్ మార్చడం కారణంగా ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా? ఇక్కడ మారుస్తున్నది బ్రాంచ్ ని, సో మనకి అది బిగ్ ఇంపాక్ట్ నేను చూపించదు. దాని కారణంగా జస్ట్ యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం తగ్గుతుంది అంతే. ఆ అకౌంట్ రిలేటెడ్ గా మీరు ఏ బెనిఫిట్స్ ని యూజ్ చేసుకోవాలి, ఆ బెనిఫిట్స్ అన్ని కూడా మీకు దొరుకుతాయి. కాకపోతే మీరు అది అకౌంట్ ఓపెన్ చేస్తున్నప్పుడే బ్యాంక్ లో ఉంటున్న పర్సన్, ఎవరైతే మీకు అకౌంట్ ఓపెన్ చేస్తున్న పర్సన్ అన్నారో తనని క్లియర్ గా చెప్పి అకౌంట్ ఓపెన్ అయిన వెంటనే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. బికాస్ వాళ్ళే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి వాళ్ళని అలా అడగచ్చు. ఆర్ మీరు సిటీలో జాబ్ చేస్తున్నారు, ఇలా వాళ్ళని బ్యాంక్ వాళ్ళని అడిగి వాళ్ళు లేదు మేము అలా చెయ్యమని చెప్తూ ఉంటే, మీరే మీ విలేజెస్ కానీ టౌన్స్ కానీ మీకు తెలిసిన ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి బ్యాంక్ అకౌంట్ ని ఓపెన్ చేస్తే సిటీలో మీరు ఓపెన్ చేసినప్పుడు మెయింటైన్ చేయాల్సిన మినిమం బ్యాలెన్స్ కంటే కూడా తక్కువే మీకు అక్కడ అవుతుంది. ఇది ఎప్పటికీ గుర్తుంచుకోండి. సిటీస్ తో కంపేర్ చేస్తే మీన్స్ అర్బన్ ఏరియాస్ తో కంపేర్ చేస్తే సెమీ అర్బన్ మీన్స్ సిటీస్ కంటే తక్కువగా ఉంటున్న టౌన్స్ ఆర్ లోకల్ ఏరియాస్, దానికంటే తక్కువగా ఉంటున్న విలేజెస్ లో మనం సిటీస్ తో కంపేర్ చేస్తే మినిమం బ్యాలెన్స్ తక్కువ మెయింటైన్ చేసినా సరిపోతుంది. నెగిటివ్ బ్యాలెన్స్ ఉంది. ఈ రీసెంట్ టైమ్స్ లో చాలా బ్యాంక్స్ ఏం చేశాయంటే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే వాళ్ళపై చార్జెస్ వేయాలి. ఎప్పుడు డబ్బులు ఉన్నప్పుడు, డబ్బులు లేనప్పుడు నెగిటివ్ బ్యాలెన్స్ చూపించకూడదు. సో కస్టమర్ కి ఎప్పుడు ఒక చాయిస్ ఇవ్వాలి. నేను అకౌంట్ ని వాడుతున్నాను, నా దగ్గర డబ్బులు ఉంది, దాంట్లో కట్ చేసుకో. ఒకవేళ నువ్వు చెప్పిన దానికంటే తక్కువ మెయింటైన్ చేస్తా అంటే కట్ చేసుకో. కానీ నా దగ్గర డబ్బులు లేదు, జీరో, అది నేను అవసరానికి మొత్తం వాడుకున్నాను, అసలు ఆ బ్యాంక్ సర్వీసెస్ నేను తీసుకోవాలనుకోవట్లేదు, డబ్బులు వేస్తుంటేనే కదా సర్వీస్ తీసుకోగలను, డబ్బులు సర్వీస్ తీసుకోవట్లేదు. అలాంటి సందర్భంలో కూడా నెగిటివ్ బ్యాలెన్స్ దాన్ని చేయకూడదు, నెగిటివ్ కి తీసుకువెళ్ళకూడదు అని నేను చెప్తున్నది కాదు, ఆర్బీఐ వాళ్ళు చెప్తున్నది. ఇక్కడ స్క్రీన్ పైన గమనించండి లాస్ట్ పాయింట్. ఈ పీడిఎఫ్ కూడా నేను మీకు కామెంట్ సెక్షన్ లో పెడతాను, ఎందుకు పెడుతున్నానో కూడా చెప్తాను. అది డెఫినెట్లీ డౌన్లోడ్ చేసుకుని
చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక ఇంపార్టెంట్ ప్లేస్ లో సేవ్ చేసి ఉంచండి. ఎందుకంటే ఈ పీడిఎఫ్ ని మీరు కోడ్ చేస్తూ ఆ పీడిఎఫ్ లింక్ ని మీరు మెయిల్ లో పెడుతూ నెగిటివ్ బ్యాలెన్స్ ఇలా మీకు చూపిస్తుంది అనుకోండి మీ బ్యాంక్ అకౌంట్ లో, ఆర్బీఐ రూల్స్ అండర్ లో మీరు నా సేవింగ్స్ అకౌంట్ పై ఇలా నెగిటివ్ బ్యాలెన్స్ వేయడం కరెక్ట్ కాదు. సో వెంటనే దాన్ని జీరో చేయండి అని మీరు బ్యాంక్ మెయిల్ పెడితే మీకు అలా నెగిటివ్ గా ఉన్న అకౌంట్ జీరోకి వెళ్తుంది. నెగిటివ్ ఉన్న అకౌంట్ కాస్త వాళ్ళు జీరో చేస్తారు. ఇది నేనేదో మీకు చెప్పాలి ఇలా జరిగిపోతుంది అని చెప్పడం కాదు, ఇది ప్రాక్టికల్ గా జరిగేదే. మీరు భయపడాల్సిన నీడ్ లేదు. మీకు నెగిటివ్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో కనిపిస్తూ ఉంటే ఈ ఆర్బీఐ సర్క్యులర్ మీకు కింద పీడిఎఫ్ ఉంటది, దాన్ని తీసుకోండి, వాళ్ళకి మెయిల్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకా మీకు అక్కడి నుంచి రెస్పాన్స్ రాలేదనుకోండి, ఆర్బీఐ లో మీరు కానీ కంప్లైంట్ చేస్తే ఈ సో అండ్ సో బ్యాంక్ వాళ్ళు నా రిలేటెడ్ గా నెగిటివ్ బ్యాలెన్స్ తీసుకువెళ్లారు, సో నేనేం బ్యాంక్ అకౌంట్ యూజ్ చేయట్లేదు, క్లోజ్ చేయాలనుకుంటున్నాను, బట్ స్టిల్ అక్కడ నెగిటివ్ బ్యాలెన్స్ కట్టందే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయనివ్వట్లేదు అని మీరు కానీ చెప్పాలనుకుంటే ఆర్బీఐకి రండి, అఫీషియల్ సైట్ లోకి లాడ్జ్ ఏ కంప్లైంట్ ఉంది, అది క్లిక్ చేయండి. దెన్ ఫైల్ ఏ కంప్లైంట్ క్లిక్ చేసి అక్కడ మీకు కోడ్ అడుగుతారు, ఆ కోడ్ ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీరు కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నది ఏ ఇష్యూ పైన మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఫార్వర్డ్ వెళ్ళి మీకున్న ఇష్యూని మొత్తం టైప్ చేసి దాని రిలేటెడ్ గా ఉంటున్న కన్సర్న్ మీకు ఇంకేదైనా చెప్పాలనుకుంటున్న డాక్యుమెంట్స్ అనుకుంటున్న మొత్తాన్ని కూడా వాళ్ళకి అప్డేట్ చేస్తే ఆర్బీఐ రిలేటెడ్ గా ఉంటున్న వాళ్ళు మీ కంప్లైంట్ ని వెరిఫై చేసి ఆ బ్యాంక్ కి రీడైరెక్ట్ చేసి మీ ఇష్యూని సాల్వ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇది కేవలం దీని రిలేటెడ్ గానే కాదు, బ్యాంకింగ్ రిలేటెడ్ గానే కాదు, మీకు ఏ ఇష్యూ ఉంటున్నా ఇలా నేను చూపించిన విధంగా ఆర్బీఐ అఫీషియల్ పేజ్ లాడ్జ్ కంప్లైంట్ అండ్ ఇందాక చూపించిన విధంగా మీరు వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే ఆర్బీఐ అనేది ఏంటంటే ఒక హై అథారిటీ కదా, అక్కడికి చిన్న చిన్న ఇష్యూస్ ని కూడా వెంటనే తీసుకెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. ముందు ఫస్ట్ మీ రీజనల్ ఉంటున్న బ్యాంక్ వాళ్ళతో మాట్లాడండి. వినకపోతుంటే ఆ రీజనల్ ఆర్ నోడల్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక మెయిల్ పెట్టడానికి చూడండి. వాళ్ళకి కాకపోతుంటే కస్టమర్ కంప్లైంట్ అలా ఇవ్వడానికి చూడండి. ఇవన్నీ కూడా క్విక్ గానే చేయండి, నెలలు కాదు. చూడండి, ఒక 7 days వెయిట్ చేయండి, అవ్వలేదు ఇంకొక 7 days వెయిట్ చేయండి. మొత్తానికి ఇలా చేస్తూ నేను వీళ్ళందరికీ కూడా చెప్పాను అని కూడా మీరు వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారనుకోండి ఆర్బీఐ వాళ్ళకి, మీన్స్ మీ దగ్గరికి రాకముందే నేను వీళ్ళందరినీ కూడా కాంటాక్ట్ అని చెప్తే వాళ్ళు ఇంకా ఇమీడియట్ గా దీని రిలేటెడ్ గా యాక్షన్ తీసుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు. సో ముందు మీ లెవెల్లో ఉంటున్న వాళ్ళందరినీ కూడా కాంటాక్ట్ అయ్యి ఫైనల్ ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేస్తే మన దానికి ఒకవేళ మన రీజనబుల్ గానే ఉంటే అది నిజంగానే మనకి న్యాయం జరగాలంటే న్యాయం జరుగుతుంది. జస్ట్ నెగిటివ్ బ్యాలెన్స్ కనే కాదు, మీకు ఏ ఇష్యూ బ్యాంకింగ్ రిలేటెడ్ గా జరుగుతున్నా వీళ్ళకి వచ్చి మనం కంప్లైంట్ చేయొచ్చు. సో కాబట్టి మీ నెగిటివ్ బ్యాలెన్స్ ని జీరో చేసి క్లోజ్ చేసేయండి. లేకపోతే ఏమవుతుంది, మీరు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఇచ్చేసారనుకోండి, ఎప్పటి నుంచో వాడిన అకౌంట్, దాంట్లో డబ్బులు పట్ట వెంటనే ఎప్పటి నుంచో మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయనందుకు కానీ కట్ చేయాల్సిన డబ్బులు అంతటినీ కట్ చేసేస్తారు వాళ్ళు. సో కాబట్టి అన్నెసరీ అకౌంట్స్ కదా, ఈవెన్ దాని రిలేటెడ్ గా డెబిట్ కార్డు ఉంటున్న వాటన్నిటికి కూడా మీరు డబ్బులు పే చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు మెయింటైన్ చేయనందుకు గాను, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయనందుకు గాను మీకు డబ్బుల్ని వేస్తుంటే, పెనాల్టీని వేస్తుంటే అది మీరు త్రూ ఆర్బీఐ వెళ్ళి క్లియర్ చేసుకోవచ్చు. ఇది కేవలం మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోవడానికి మాత్రమే, మిగతా వాటికి కాదు. సో ఏటీఎం చార్జెస్, ఎస్ఎంఎస్ చార్జెస్, ఈ డెబిట్ కార్డ్ చార్జెస్, ఇవన్నీ తలనొప్పులు ప్రతి బ్యాంక్ కి మెయింటైన్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి క్లోజ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇఫ్ మేము పెడుతున్న ఎఫర్ట్స్ వీడియోస్ రిలేటెడ్ గా మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే, అనిపించిన ఏ పాయింట్ లో అయినా వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న మా ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం చేసే ట్రాన్సాక్షన్స్, కొన్ని ట్రాన్సాక్షన్స్ కి ఇన్కమ్ ట్యాక్స్ వల్ల నోటీసులు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఏ ట్రాన్సాక్షన్స్ మనం చేస్తే వాటికి వివరణ ఇవ్వాలన్నది కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో గవర్నమెంట్ కానీ, ఆర్బీఐ వాళ్ళు కానీ, బ్యాంక్స్ కానీ వీళ్ళందరూ కూడా ఏం చేయాలని చూస్తున్నారంటే, ఏ ట్రాన్సాక్షన్ అని చేయండి అది డిజిటల్ గా చేయండి. మీరు ఇన్ని కోట్లైనా ట్రాన్సాక్షన్ చేసుకోండి డిజిటల్ గా, ఒకరి నుంచి ఒకరికి డిజిటల్ గా పంపించండి. సో దట్ ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అండ్ క్వశ్చన్ చేయాలనుకున్నా, నీకు ఎక్కడి నుంచి వచ్చిందో డబ్బులు అని అడగాలనుకున్నా వాళ్ళకి ఒక లింక్ ఉంటుంది. లైక్ అదే నేను క్యాష్ లో చేశాను అనుకోండి, లైక్ నా అకౌంట్ నుంచి ఒక 10 lakh 20 lakh విత్డ్రాల్ చేసి నేను ఇంకొకరికి ఇచ్చాను అనుకోండి, నేను ఎందుకు ఇస్తున్నట్టు, ఇప్పుడు ఆ డబ్బుల్ని వాళ్ళు దేనికి యూజ్ చేస్తున్నట్టు, ఇప్పుడు అది గవర్నమెంట్ కి లింక్ ఉండదు కదా, లేకపోతే ఆర్బీఐకి లింక్ ఉండదు కదా. కాబట్టి ఈ బ్యాంక్ రిలేటెడ్ గా జరుగుతున్న క్యాష్ ట్రాన్సాక్షన్స్ కి రిస్ట్రిక్షన్ పెట్టారు. ఇంతకు మించి మీరు విత్డ్రాల్ చేయకూడదని పెనాల్టీలు వేస్తారు బ్యాంక్ వాళ్ళు, దాన్ని డిస్కరేజ్ చేయడానికి. స్టిల్ బయటికి తీస్తుంటే మీరు సేవింగ్స్ అకౌంట్ రిలేటెడ్ గా మీరు బయటికి తీస్తున్నా, డిపాజిట్ చేస్తున్నా 10 లక్షలకి మించి మీరు కానీ క్యాష్ తో కానీ డీల్ చేస్తుంటే, బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేయడం, విత్డ్రాల్ చేయడం, ఇలా ఏం చేస్తున్నా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి అదొక అప్డేట్ వెళ్తుంది. ఈ సో అండ్ సో పర్సన్ ఇలా డిపాజిట్ చేశారు, విత్డ్రాల్ చేశారు 10 lakhs పైన అన్నది మనకు అప్డేట్ అవుతుంది. సో దానికి మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తారు కదా, విత్డ్రాల్ చేసినా, డిపాజిట్ చేసినా, అది ఎక్కడి నుంచి వచ్చింది, సోర్స్ ఏంటి, లేకపోతే ఎవరికి పే చేశారన్నది ఐటీఆర్ లో మీరు ఫైల్ చేసి మీరు సబ్మిట్ చేస్తుంటే ఓకే. బట్ చేయకపోతుంటే, దాని రిలేటెడ్ అకౌంటబిలిటీ లేకపోతే దాని తర్వాత వాళ్ళు మీకు ఒక నోటీస్ పంపిస్తారు. నోటీస్ అంటే అది లైక్ జరిమానా కాదు, ఒక క్వశ్చన్, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది, మీకు బిజినెస్ కారణంగా వచ్చిందా, ఎవరైనా లోన్ ఇచ్చారా, లైక్ తీసుకున్నారు జస్ట్ అలా తీసుకొని వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేసి మళ్ళీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు, అసలు ఎందుకు వచ్చింది, సోర్స్ ఏంటి అని మిమ్మల్ని అడిగే ఛాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉంది. బికాస్ బ్యాంక్స్ రిపోర్ట్ చేస్తాయి 10 lakhs పైగా ఒకవేళ క్యాష్ లో ఈ ట్రాన్సాక్షన్ జరిగితే బ్యాంక్స్ రిపోర్ట్ చేస్తాయి. ఇది సేవింగ్స్ అకౌంట్ అదే, కరెంట్ అకౌంట్ కి అయితే 50 lakh, బికాస్ వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు. మరి 10 lakh అంటే కరెక్ట్ కాదు, 20, 30, 40 lakhs వరకు కూడా ఓకే అనుకుంటారు. 50 lakh పైన చేస్తుంటే అంత పెద్ద బిజినెస్ అయినా నిజంగా క్యాష్ ట్రాన్సాక్షన్ కి అంత వాల్యూ ఉందా అనేది
అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో సేవింగ్స్ అకౌంట్ 10 lakh, కరెంట్ అకౌంట్ 50 lakh. అండ్ క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటుంటారు మనలో చాలా మంది, వాడుతుంటాం. అండ్ ఆ క్రెడిట్ కార్డ్ బిల్ ని కానీ మీరు ఒకవేళ క్యాష్ లో పే చేసేస్తుంటే 1 lakh చేస్తున్నారు అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి రిపోర్ట్ అవుతుంది. ఒక్కసారి ఒకే టైంలో మీరు 1 lakh చేస్తున్నా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి రిపోర్ట్ అవుతుంది. ఆర్ నెల 90,000 చేసుకుంటూ వెళ్ళిపోతాను అనుకుంటే అక్కడ కూడా దొరికిపోతారు. ఎందుకంటే ఇయర్ లో 10 lakh మాక్సిమం అనమాట. 10 lakh దగ్గరగా చేస్తున్న ఇయర్లీలో ఆర్ ఒకేసారి 1 lakh పైగా చేస్తున్న ఈ రెండు సందర్భాల్లో కూడా క్రెడిట్ కార్డ్ మీరు క్యాష్ లో కానీ కడుతూ ఉంటే అక్కడ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి ఇతను ఈ పర్సన్ ఈ క్రెడిట్ కార్డ్ ని ఇలా వాడుతున్నాడు, పెద్ద మొత్తంలో వాడుతున్నాడు అని రిపోర్ట్ వెళ్తుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏంటి, మన ఐటీఆర్ ఫైలింగ్ చూస్తుంది. ఆ ఇయర్ ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ తర్వాత వచ్చిన రిపోర్ట్ ని దీన్ని టాలీ చేస్తుంది. సో ఓకే, ఈ పర్సన్ బిగ్ పర్సన్, ఈ పర్సన్ కి ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అనుకుంటే వాళ్ళు ఏం పంపించరు. కానీ ఇది ఒక బేసిక్ అకౌంట్, ఒక 5,000 10,000 మించి ట్రాన్సాక్షన్స్, రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ ఉండట్లేదు, డబ్బులు పడట్లేదు. మరి అలాంటి సందర్భంలో ₹1,00,000 దగ్గర క్రెడిట్ కార్డ్ ఎంటైర్ ఇయర్ రిలేటెడ్ గా అంత డబ్బులు ఎలా కట్టగలిగారు అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. దానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. యూజువల్ గా ఎలా అవుతుంది అంటే మన ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి క్రెడిట్ కార్డ్స్ ఇస్తూ ఉంటాం. సరే 1 or 2 పెట్టుకుంటుంటే దాంట్లో తప్పేం లేదు, కానీ దాన్ని ఒక బిజినెస్ లాగా కూడా చేస్తుంటారు. మంచి బెనిఫిట్ ఉంది కదా అని చెప్పి పెద్ద పెద్ద బిజినెస్ లు కూడా క్రెడిట్ కార్డ్స్ తో చేసేస్తూ ఉంటారు, ఆఫర్ కోసం, డిస్కౌంట్ కోసం. ఆ సందర్భంలో మీరు అంత పెద్ద డబ్బులు తిరిగి మోస్ట్లీ త్రూ క్యాష్ ద్వారా కడుతున్నా మీ రిలేటెడ్ గా అకౌంట్ లో అంత ఫ్లో లేనప్పుడు అంత డబ్బులతో ఎలా క్రెడిట్ కార్డ్ జరిగింది అనేది కూడా మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, ఇఫ్ మీరు అది మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో ఫైల్ చేయకపోతే. అండ్ ఈవెన్ మీరు ప్రాపర్టీని కొంటున్నా, అమ్ముతున్నా, 30 lakhs కు పైగా మీరు ట్రాన్సాక్షన్ చేస్తున్నా అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి రిపోర్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్. మోస్ట్లీ వీటిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించాలి. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తెలుస్తుంది అంటే వాళ్ళే మనల్ని అరెస్ట్ చేయడానికో లేకపోతే రైడ్ చేయడానికో రారు, నోటీస్ పంపిస్తారు. మనకంటే పైన చాలా మంది ఉంటారు ఈ చేసే వాళ్ళందరూ కూడా, పెద్ద పెద్ద తిమింగలాలు ఉంటాయి. వాళ్ళ దగ్గరికే వాళ్ళు వెళ్ళాలనుకున్నా, వాళ్ళ రిలేటెడ్ గా ఏదైనా చేయాలనుకుంటున్నా వాళ్ళకుంటున్న స్టాఫ్ తో వాళ్ళని ఈజీగా వెళ్ళలేరు. అండ్ వాళ్ళ ఎక్స్పెన్సెస్ ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటారు. లైక్ మీ రిలేటెడ్ గా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే ఎంత పెద్ద మొత్తంలో వాళ్ళు రికవర్ చేసుకోగలరు అనేది చూసుకొని వాళ్ళు వస్తుంటారు. కాబట్టి చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ మోస్ట్లీ మిస్ అయిపోతూ ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి. బట్ నోటీస్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. నేను ఏటీఎం లో నుంచి డబ్బులు తీయాలనుకున్నాను, కట్ అయిపోయింది. క్రెడిట్ కార్డ్ నా ప్రమేయం లేకుండా, నా తప్పేమీ లేదు, నేను ఎక్కడ ఆ క్రెడిట్ కార్డ్ ని రాంగ్ గా వేరొకరికి డీటెయిల్స్ ఇవ్వలేదు. సో నా తప్పేం లేదు, మొత్తానికి స్కామ్ కు గురయ్యాను. క్రెడిట్ కార్డ్ నాకు తెలియకుండానే డబ్బులు కట్ అయిపోయింది. దెన్ ఆ సందర్భంలో మీకు 2 important లింక్స్ ఇస్తున్నాను. 2 important లింక్స్, దయచేసి జాగ్రత్తగా ఈ లింక్స్ ని సేవ్ చేసి ఉంచుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ లింక్ ఉంది చూసారా, ఆర్బీఐ రిలేటెడ్ గా, ఈ లింక్ తో ఒక 20-30 షార్ట్ వీడియోస్ చేయొచ్చు. షార్ట్స్, బ్యాంక్ నుంచి పర్ డే 100 రూపీస్ పొందండి, బ్యాంక్ నుంచి ఇంత డబ్బులు పొందండి, అంత డబ్బులు పొందండి. ఆల్రెడీ చేసాం కూడా మన ఛానల్లో. అయితే బోల్డ్ షార్ట్స్ చేయొచ్చు, బోల్డ్ కంటెంట్ ఇది. ఈ ఒక్క వీడియో లింక్, ఈ 2 లింక్స్ కూడా నేను చెప్పాను కదా, వాటిలో డాక్యుమెంట్లు ఇస్తున్నా. ఈ 2 లింక్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ ది ఆర్బీఐ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒకవేళ మీకు ఎక్కడైనా మోసం జరిగింది, మీ బ్యాంక్ అకౌంట్ లో స్కామ్ జరిగింది, ఫ్రాడ్ జరిగింది, ఆర్ మిస్యూజ్ అయిందని మీరు అనుకుంటే ఇమీడియట్ గా మీరు విత్ ఇన్ 3 days లోపు అది మీ బ్యాంక్ కి ఇన్ఫార్మ్ చేయాలి. నన్ను అడిగితే వెంటనే చేయండి. బికాస్ నా క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి, స్కామ్ జరిగింది, నాకు మెసేజ్ వచ్చింది, అది నాకు అర్థమైంది, అది నాది కాదు, నేను చేసిన ట్రాన్సాక్షన్ కాదు, నాకు సంబంధం లేదు ఆ ట్రాన్సాక్షన్ తో, నాకు అర్థం అవుతుంది. ఇమీడియట్ గా నేను చేయాల్సిన పని నా బ్యాంక్ కు చెప్పేసేయాలి. చెప్పాక కూడా ఒకవేళ వెంటనే స్కామర్ ఇంకొక ట్రాన్సాక్షన్ చేసి డబ్బులు పోయింది అనుకోండి, కంప్లీట్ గా డబ్బులు మనకి ఇప్పుడు బ్యాంకే ఇవ్వాలి. చెప్పనంత వరకు ఓకే, చెప్పాక వెంటనే బ్యాంక్ అకౌంట్ ని బ్లాక్ చేయాలి ఆర్ ఫ్రీజ్ చేయాలి, దాన్ని సేఫ్ సైడ్ తీసుకెళ్ళాలి. ఆ కార్డ్ నైనా బ్యాంక్ అకౌంట్ ఏదైనా. చెప్పాక కూడా కొంత టైం కి మళ్ళీ ఇంకొక ట్రాన్సాక్షన్ జరిగింది, బికాస్ వాడికి యాక్సెస్ ఉంది స్కామర్ కి, కాబట్టి మన కార్డ్ నుంచి ట్రాన్సాక్షన్ చేశాడు. మనం లేట్ చేస్తే ఇంకా ఇంకొక ట్రాన్సాక్షన్ చేస్తాడు. ఈలో ఫస్ట్ ఇమీడియట్ గా మన బ్యాంక్ కి ఇన్ఫార్మ్ చేసి బ్యాంక్ అకౌంట్ ని ఫ్రీజ్ చేయమని, బ్లాక్ చేయమని, టెంపరీగా, పర్మనెంట్ గా కాదు, చేయండి. దాని రిలేటెడ్ గానీ మనం బ్యాంక్ అప్డేట్ చేశాక కూడా ఇంకొక ట్రాన్సాక్షన్ జరిగింది, దానికి పూర్తి రెస్పాన్సిబిలిటీ బ్యాంక్. లేదు, టైం అయిపోయింది, మొత్తం మీ క్రెడిట్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులంతా తీసేసుకున్నాడు స్కామర్. దెన్ ఆ సందర్భంలో ఇక్కడ చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆర్బీఐ వాళ్ళు, మీ తప్పు లేదు, కంప్లీట్ గా మీ తప్పు లేదు అని మీరు అనుకుంటే, బికాస్ కొన్ని సందర్భాల్లో ఆ పర్సన్ నుంచి కాదు, టెక్నికల్ గా బ్యాంక్ రిలేటెడ్ ఉన్న డేటా ఎక్కడో లీక్ అవడం, లేకపోతే ఏదైనా రీజన్స్ తో బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం, హ్యాక్ చేయడం బ్యాంక్ అకౌంట్స్ ని, ఇలా ఒకవేళ జరిగి మీ ప్రమేయం లేకుండా జరుగుంటే, సెక్యూరిటీ ఇష్యూస్ తోనో దేంతోనో జరుగుంటే, దెన్ వెంటనే మీరు 3 days లోపు కానీ బ్యాంక్ కానీ దాన్ని చెప్పగలిగితే కంప్లీట్ భారాన్ని ఆ బ్యాంకే భరిస్తుంది. ఒకవేళ మీరు 4 to 7 days లోపు కానీ చెప్తే మాక్సిమం లైబిలిటీ మీపై ఎంత ఉంటుంది అనేది, ఇక్కడ మీరు ఏ టైప్ ఆఫ్ థింగ్స్ కి మాక్సిమం లైబిలిటీ ఎంత ఉంటుంది అనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. 7 days తర్వాత చెప్తే, ఇది వర్స్ట్ థింగ్, 7 days తర్వాత చెప్తే ఇంకా బ్యాంక్ ఇష్టం. బ్యాంక్ పక్క తప్పున్నా సరే 7 days తర్వాత మీరు రియలైజ్ అయ్యారు, మీరు వెళ్ళి చెప్పారు, ఆర్బీఐ చెప్తున్నది కూడా మీరు ఇంకా బ్యాంక్సే చూసుకోండి, మీ ఇష్టం, మీరు ఎంత, ఒకవేళ ₹1,00,000 జరిగింది, కస్టమరే 50,000 భరించాలి, మీరు 50,000 ఇస్తా అంటే ఇవ్వండి, మీరు ఇష్టం, ఇంకా బ్యాంక్స్ వదిలేశారు. సో ఈ సర్క్యులర్ మీకు కింద ఇస్తాను, కామెంట్ సెక్షన్ లో కాపీగా ఇస్తాను, అదొకసారి చూడండి. ఇది ఆర్బీఐ రిలేటెడ్ గా ఈ పెనాల్టీ అయితే, మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, లైక్ ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ కి డబ్బులు పంపిస్తున్నారు, మీరైతే పంపించారు, అకౌంట్ కి అయితే వెళ్ళలేదు, మధ్యలో కట్ అయిపోయింది, అలా కట్ అయిపోతున్నా, ఆర్ మీరు ఏటీఎం పెట్టారు, విత్డ్రాల్ చేయాలనుకున్నారు,
కట్టాలనుకున్నారు, డబ్బులు రాలేదు కానీ మనీ కట్ అయిపోయింది. ఆర్ స్కాన్ చేశారు ఒక దగ్గర, డబ్బులు కట్ అయింది, షాప్ వాడికి వెళ్ళలేదు, ఈవెన్ యూపీఐ చేశారు, అవతల వ్యక్తికి వెళ్ళలేదు, మీకు కట్ అయిపోయింది. ఇలా ఏం జరుగుతున్నా ప్రతి ఒక్క దానికి ఒక టైం ఉంది. కొన్ని దానికి T+1 ఉంది, కొన్ని దానికి T+5 ఉంది. మీన్స్ ట్రాన్సాక్షన్ చేసిన డేట్ నుంచి 1 డే లోపే మీకు అది డబ్బులు వెనక్కి వచ్చేయాలి, 5 డేస్ లోపే ఆ డబ్బులు మీకు వెనక్కి వచ్చేయాలి. ఇలా మీకు ఒక టైం లోపు ఆ డబ్బులు వెనక్కి రావాలి. రాకపోతుంటే పర్ డే బేసిస్ లో వాళ్ళు ఇచ్చిన టైం తర్వాత నుంచి బ్యాంక్ వాళ్ళు పర్ డే బేసిస్ లో మీకు 100 రూపీస్ పెనాల్టీని పే చేయాలి. అది ఎంత తక్కువ అమౌంట్ అయినా, అది 1 రూపీ అయినా సరే, మీకు అది వెనక్కి రాకపోతే 100 రూపీస్ పే చేయాలి. సో ఫ్రెండ్స్, మనం చేసే రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ కి వాటికి ఎంత డెడ్ లైన్ ఉంది, చేసిన ట్రాన్సాక్షన్ నుంచి ఎన్ని డేస్ లోపు మనకు ఆ డబ్బులు రావాలి. ఇంకా మీకు డబ్బులు రాకపోతుంటే ఇందాక అనుకున్నాం కదా ఎక్కడికి వెళ్ళి ఫైల్ చేయాలి కంప్లైంట్ అని, ఆ లింక్ కూడా మీకు ఉంటుంది, ఆర్బీఐ కంప్లైంట్ లింక్ అని. అక్కడికి వెళ్ళి మీరు కంప్లైంట్ చేశారంటే ఫస్ట్ బ్యాంక్ వెళ్ళి అడగండి, ఇలా నాకు ఇంకా డబ్బులు తిరిగి రావాలేదని. ఇంకా వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ లేకపోతుంటే మీరు ఆర్బీఐ కంప్లైంట్ చేశారంటే విత్ దిస్ పెనాల్టీ మీకు ఎంతైతే డబ్బులు రావాలి, ఈ పెనాల్టీతో పాటు బ్యాంక్ వాళ్ళే మీకు మీ అకౌంట్ లో వేస్తారు. సో లింక్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో గమనించండి. ఆ లింక్స్ అన్నిటిని కూడా ఆర్బీఐ కంప్లైంట్ లింక్, ఇప్పుడు చూపించిన అన్ని లింక్స్ కూడా ఉంటాయి. జాగ్రత్తగా సేవ్ చేసి ఉంచుకోండి, ఫ్యూచర్ లో మనకి ఎప్పుడైనా ఉపయోగపడచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఈ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ని కూడా తెలుసుకోండి. లెట్స్ సే మీరు ఏదైనా బ్యాంక్ కి వెళ్ళారు, మీరు ఒక 10 lakhs లోన్ తీసుకోవాలనుకున్నారు అనుకుందాం. అండ్ ఒక బ్యాంక్ లో ఏమో మీకు ఫ్లాట్ గా ఒక 10% కి ఇంట్రెస్ట్ రేట్ కి ఇస్తానంటున్నారు, ఇంకొక బ్యాంక్ లోనేమో 15% రెడ్యూసింగ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ రేట్ కి ఇస్తానంటున్నారు. మీరు ఏది సెలెక్ట్ చేస్తారు? ఫ్లాటా, రెడ్యూసింగ్ రేటా? అదేంటి 10% కదా ఫ్లాట్ లో ఇంట్రెస్ట్ రేట్ కి వచ్చేస్తుంది, రెడ్యూసింగ్ దాంట్లో 16% అడుగుతున్నారు, 6% ఎక్కువ. ఏం మాట్లాడుతున్నారు? 6% ఎక్కువ అంటే ఎంత తేడా అయిపోతుంది అని అనుకునే ముందు జస్ట్ ఇక్కడికి వచ్చి చూడండి. జస్ట్ అదే 10% 10 lakhs అమౌంట్ పై నెక్స్ట్ 12 years లో మీరు టోటల్ గా తీసుకున్న 10 lakh ఇంకొక 12 lakh దగ్గరగా వడ్డీని కడుతూ 22 lakh పే చేస్తున్నారు కదా. అదే రెడ్యూసింగ్ దాంట్లో అయితే కేవలం 7,20,000 వడ్డీ కడుతూ టోటల్ గా 17,20,000. మీరు తీసుకున్న దానిపై ఇంకొక 7 lakh, టోటల్ గా మీరు తీసుకున్న 10 lakh పై అనదర్ 7 lakh, టోటల్ గా 17,20,000 మీరు వడ్డీని కడుతున్నట్టు. సో లిటరలీ 10% ఫ్లాట్ ఇంట్రెస్ట్ రేట్ అయినా ఆర్ 16% రెడ్యూసింగ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ రేట్ అయినా, ఇంచుమించు 17% కూడా తీసుకోవచ్చు, అదైనా రెండు ఒకటే. కాబట్టి చూడండి, 10% ఇంట్రెస్ట్ రేట్ ఉంటున్నప్పుడు మీ 10 lakh పై నెక్స్ట్ 12 years లో మీరు కట్టిన వడ్డీ ఎంత? 12 lakhs కదా. అదే 16% పెడుతున్నాను. ఈ 16% పెట్టినప్పుడు రెడ్యూసింగ్ దాంట్లో కట్టిన వడ్డీయే 12 lakh. సో కాబట్టి ఫ్లాట్ ఇంట్రెస్ట్ రేట్ మీకు ఇస్తున్నప్పుడు మీరు దాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఏదైనా బ్యాంక్ వెళ్ళి మీరు డబ్బులు తీసుకున్నప్పుడు, లోన్ తీసుకున్నప్పుడు అది ఫ్లాటా, రెడ్యూసింగ్? మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ బ్యాంక్స్ అన్ని కూడా రెడ్యూసింగే ఇస్తూ ఉంటాయి. మీన్స్ మీరు కడుతుంటారు కదా, ఈఎంఐస్ కడుతుంటారు కదా, అది మీ అసల్లో నుంచి ఎంతో కొంత పోతూ ఆ రిమైనింగ్ డేస్ లో మీరు కట్టాల్సిన వడ్డీ కూడా గ్రాడ్యువల్ గా తగ్గుతూ ఉంటుంది. అది రెడ్యూసింగ్ బ్యాలెన్స్ అంటే మీనింగ్. కానీ ఫ్లాట్ లో ఏమవుతుందంటే ఫస్ట్ లోనే మీకు ఇక్కడ 10 లక్షలు అసలు ఇచ్చారు కదా, ఆ 10 లక్షల అసలుపై, ప్రిన్సిపల్ పై నెక్స్ట్ 12 years కి వడ్డీని క్యాలిక్యులేట్ చేసేసి, ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్ చేసి, అది అసలుకి కలిపేసి ఈఎంఐ లెక్కనే డివైడ్ చేస్తారు. అదే రెడ్యూసింగ్ లో అయితే ఇందాక చెప్పినట్లు మీ అసలుకి అండ్ వడ్డీ రిలేటెడ్ గా మీరు మంత్లీ కడుతున్న ఈఎంఐ అది డెబిట్ అయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఉంటుందా, దానిపైనే మనకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు లోన్ తీసుకునే ముందు జస్ట్ ఒక క్వశ్చన్, అది ఫ్లాటా లేకపోతే రెడ్యూసింగ్? ఫ్లాట్ ఇంట్రెస్ట్ రేటా, రెడ్యూసింగ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాతే మీరు ఆ లోన్ తీసుకోండి. పర్టికులర్ గా కొన్ని ఎన్బిఎఫ్సిస్ ఆర్ కొన్ని లోకల్ గా ఉంటున్న ఫైనాన్స్ కంపెనీస్ అన్ని కూడా మోస్ట్లీ ఫ్లాట్ ఇంట్రెస్ట్ రేట్ ని ఫాలో అవుతూ మీకు బ్యాంక్ కంటే తక్కువ వడ్డీకే మేము ఇచ్చేస్తున్నాం. సో మీకు బ్యాంక్ లో పర్సనల్ లోన్ ఒక 15% పడుతుంటే మేము జస్ట్ 12% కే ఇస్తున్నాం అంటారు. కానీ అది ఏంటి, ఫ్లాటా, రెడ్యూసింగా అనేది మాత్రం మనకి అవగాహన లేకపోవడం వల్ల మనం అడగం, వాళ్ళు చెప్పరు. ఓవరాల్ గా చూస్తే మనం బ్యాంక్ లో కట్టేదానికంటే ఎక్కువగానే లోకల్ గా ఉంటున్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఈ అవేర్నెస్ ని కూడా మన వాళ్ళందరితో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఫైనలీ లోన్ సెటిల్మెంట్ అండ్ లాస్ట్ లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పి ఈ వీడియోని క్లోజ్ చేస్తాను. లోన్ సెటిల్మెంట్ అంటే ఏంటి? ఫ్రెండ్స్, నేను క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ గా ఎక్కువగా డబ్బులు స్పెండ్ చేశాను, నేను వాడేశాను అనుకుందాం. ఒక ₹1,00,000 నా క్రెడిట్ కార్డ్ లిమిట్, 1,00,000 వాడేశాను. బట్ నాకు ఇప్పుడు జాబ్ పోయింది, నాకు డబ్బులు లేదు, ఇప్పుడు నేను ఆ 1,00,000 తిరిగి కట్టలేని సందర్భంలో దానికి వడ్డీలు పడిపోతూనే ఉంటాయి కదా. క్రెడిట్ కార్డ్ వడ్డీలు అంటే ఎంత ఉంటాయి? ఆ పర్సనల్ లోన్ తీసుకున్నాను, కట్టలేకపోతున్నాను. సో అలాంటి సందర్భంలో ఏంటంటే లోన్ సెటిల్మెంట్ మనం చేసుకోవచ్చు. ఆ క్రెడిట్ కార్డ్ కంపెనీతో కానీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి, నా పరిస్థితి ఇది, నా దగ్గర డబ్బులు లేదు, నేను కట్టలేను, అక్కడేమో ₹1,00,000 లోన్ ఉంది, మీరేమో వడ్డీలు వేసి దాన్ని 1.5 లక్ష తీసుకువెళ్ళిపోయారు, నా వల్ల కాదంత డబ్బులు కట్టడం, నా దగ్గర ఇంతే డబ్బులు ఉంది, నాకు ఆ లోన్ క్లియర్ అయిపోవాలి, క్లోజ్ చేసేసేయండి, నాకు ఆ లోన్ సెటిల్ చేసేసేయండి. క్లోజ్ కాదు, సెటిల్ చేయండి. ఎందుకు ఈ డిఫరెన్స్ ఏంటి క్లోజ్ కి సెటిల్ కి చెప్తాను. సెటిల్ చేసేయండి అని మీరు అడిగారు అనుకోండి, దాన్ని సెటిల్ చేస్తారు.
చేస్తారు. ఒకవేళ వాళ్ళు మీది జెన్యూన్ కేస్ మీరు కట్టలేరు, సరే ఎంతో కొంత నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లో అలా వదిలేయడం కంటే దాన్ని ఎంతో కొంత రికవర్ అవుతుంది కదా అని చెప్పి రికవరీ తీసుకునే ప్రయత్నం బ్యాంక్ వాళ్ళు చేస్తారు. దాంట్లో ఏం జరుగుతుందో తెలుసా, మీ లోన్ అకౌంట్ సిబిల్ లో సెటిల్డ్ అని పడుతుంది, మీ క్రెడిట్ స్కోర్ లో సెటిల్డ్ అని ఉంటుంది, క్లోజ్డ్ అని ఉండదు. యూజువల్ గా నేను ఒక లోన్ తీసుకున్నాను, కట్టేశాను అనుకోండి, అంతా కట్టేశాను, క్లోజ్డ్ అని పడుతుంది, ఏ ఇంపాక్ట్ ఉండదు. సెటిల్డ్ అని పడితే మన అకౌంట్ రిలేటెడ్ గా ఏదైనా లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్, మరి ఇంకేదైనా ఇతర లోన్స్ ఏదైనా తీసుకుని సెటిల్డ్ అని పడితే సిబిల్ స్కోర్ 75 to 100 పాయింట్స్ దగ్గరగా ఒకేసారి డ్రాప్ అవుతుంది. అక్కడతో పోదది. నెక్స్ట్ 7 years వరకు మీరు ఎక్కడికి వెళ్ళి లోన్ తీసుకోవాలనుకున్నా, ఏది తీసుకోవాలనుకున్నా, లోన్ ఇవ్వాలా లేదా అని చూసినప్పుడు సిబిల్ స్కోర్ పడి ఉంటుంది. అరే పోనీలే లోన్ ఇద్దాం అనుకున్నప్పుడు అక్కడ క్లియర్ గా ఉంటుంది సెటిల్డ్, లోన్ తను సెటిల్ చేసుకున్నాడు అని. అమ్మో తను ప్రీవియస్ గానే లోన్ సెటిల్ చేసుకున్నాడు, తిరిగి కట్టలేదు డబ్బులు, మొత్తం మాట్లాడుకొని తగ్గించుకొని కట్టంటే మనకు కూడా అలానే జరుగుతాయి అనే భయంతో నెక్స్ట్ 7 years వరకు అది మీ రికార్డ్ లో అలా ఉంటుంది కాబట్టి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో వీలైతే డబ్బులు కట్టడానికే చూడండి, కంప్లీట్ డబ్బులు కట్టడం. బికాస్ క్రెడిట్ స్కోర్ వన్స్ ఇంపాక్ట్ అయితే అది పెంచడం చాలా కష్టం అండి సిబిల్. సో వీలైతే మీకు పాసిబిలిటీ ఉంటే కట్టేసేయండి. ఇక లేదు నా వల్ల అవ్వట్లేదు, ఇంకా భారీగా వడ్డీలు పెరిగిపోతుంది అనుకుంటే బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి లోన్ సెటిల్ చేసుకోవచ్చు. బట్ సెటిల్ చేసుకోవడం అనేది లాస్ట్ ఆప్షన్. ఇంచుమించు అది ఒక ఐపీ పెట్టడం లాంటిది, లోన్ కి ఐపీ, మొత్తానికి కాదు, లోన్ కి ఐపీ పెట్టడం లాంటిది. ఇక ఐపీ అంటే పెద్ద విషయం, అది కూడా ఒకవేళ మాట్లాడుకుందాం. అసలు ఐపీ అంటే ఏంటి, దాని కారణంగా ఐపీ పెట్టారు అంటుంటారు, ఐపీ పెట్టి వెళ్ళిపోయారు అంటుంటారు. అసలు ఏంటి ఐపీ పెట్టడం అంటే ఏంటి? మంచిగా డబ్బులు ఉన్న వాళ్ళే పెడుతుంటారు. ఐపీ పెట్టడం కారణంగా తనకు వచ్చే ప్రొటెక్షన్ ఏంటి అండ్ తనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, లీగల్ గా కానీ ఫైనాన్షియల్ గా కానీ అసలు ఏముంటుంది, ఇదంతా కూడా తెలుసుకోవాలంటే చెప్పండి, మనం కూడా దీని రిలేటెడ్ డెడికేటెడ్ వీడియో చేద్దాం, ఆర్ ఇంకేదైనా టాపిక్స్ తో కంబైన్ చేసి చెప్పేస్తాను. అండ్ ఫైనల్ గా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అన్నానా ఫ్రెండ్స్, మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నా, ఇన్సూరెన్స్ తీసుకుంటున్నా, డీమ్యాట్ అకౌంట్, మ్యూచువల్ ఫండ్స్ ఇలా ఏం చేస్తున్నా నామినీని పెట్టండి బాస్. బికాస్ నామినీ ఇస్ చాలా ఇంపార్టెంట్. మీకు లీగల్ గా మీ తర్వాత మీరు ఎవరి బాధ్యతనైతే మొయ్యాలో, లేకపోతే మీ తర్వాత ఆస్తి ఎవరికైతే వెళ్ళాలో వాళ్ళ నేమ్ అక్కడ పెట్టారనుకోండి, మనకి ఏదైనా జరిగితే, ప్రమాదవశాత్తు ఏదైనా జరుగుతుంటే వాళ్ళు ఈజీగా దాన్ని రికవర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వెళ్ళి నేనే నామినీని అండ్ నేనే లీగల్ గా ఉంటున్న పర్సన్ ని, నాకు డబ్బులు ఇవ్వండి అని ఈజీగా తీసేసుకోవచ్చు వాళ్ళు మీ రిలేటెడ్ గా ఉంటున్న వాటిని. సో ఎవరైతే కరెక్ట్ పీపుల్ అని మీరు అనుకుంటారో మీ తర్వాత ఆ డబ్బులు వెళ్లాల్సిన వాళ్ళు, వాళ్ళని నామినీగా పెట్టడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని. ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంటే తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ, మీకు ఈ వీడియోలో బెస్ట్ అనిపించి వాల్యూని యాడ్ చేస్తున్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటనేది కామెంట్ సెక్షన్ లో చెప్పడానికి ప్రయత్నించండి. అండ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ గా చెప్పినట్లు మమ్మల్ని అండ్ మా ఛానల్ ని ఫర్దర్ గా సపోర్ట్ చేయాలనుకుంటే, ఈ వీడియో మంచిగానే ఉందనుకుంటే ఇంకొంతమంది మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం, అండ్ మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్, ఈవెన్ టెలిగ్రామ్ ఛానల్లో పెడుతూ ఉంటాం. మీరు ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నా, డీమ్యాట్ అకౌంట్ ని ఓపెన్ చేయాలనుకున్నా, త్రూ మన లింక్స్ ద్వారా వెళ్తే మన ఛానల్ ని కూడా సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.